పుష్ప సిరీస్తో పాన్ ఇండియా స్టార్గా మారిపోయారు అల్లు అర్జున్. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్గా నటిస్తుంది. సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే అట్లీతో సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ ఉంటుందని కొన్ని రోజులు ప్రచారం జరిగింది. ఆ తర్వాత అది జూనియర్ ఎన్టీఆర్ చేతికి వెళ్లిందని టాక్ వినిపించింది. కానీ మళ్లీ ఈ మధ్య ఆ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ చేతికే వచ్చిందని గుసగుసలు వినిపించాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్గా మరో మూవీని అనౌన్స్ చేశారు బన్నీ. సంక్రాంతి కానుకగా ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మించనున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర గ్లింప్స్ షేర్ చేశారు. ఈ ఏడాదిలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ మూవీ కోసం ప్రభాస్ హీరోయిన్ను రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారట లోకేష్. ఇక ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ పేరుని పరిశీలిస్తున్నట్టు సమాచారం. అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా టార్గెట్గా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే నటీనటుల ఎంపిక జరుగుతోందని, ఆ లెక్కల మేరకే బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ పేరుని పరిశీలిస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 2 ఏళ్ల కింద 'స్త్రీ 2' చిత్రంతో భారీ హిట్ అందుకోగా ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. త్వరలోనే ఈ సినిమాలకి సంబంధించిన విషయాలు అధికారికంగా వెలువడయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ మూవీ ఇంకా షూటింగ్ కూడా మొదలవ్వక ముందే సినిమా చరిత్రలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది ఈ చిత్రం. అనౌన్స్మెంట్ గ్లింప్స్ వీడియోకు ఇన్స్టాగ్రామ్లో ఏకంగా 3.55 మిలియన్లకు 35 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇండియాలో ఒక సినిమా అనౌన్స్మెంట్ వీడియోకు ఈ స్థాయిలో సోషల్ మీడియాలో వ్యూస్ రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. మరోవైపు లోకేష్, రజనీ కాంబినేషన్లో వచ్చిన కూలీ ఫ్లాప్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.